నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ప్రభావితం చేసే కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. అవును, చాలా కీలకమైన వార్తలున్నాయి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ వాల్యూస్ లాంటివి. కరెక్ట్. ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపే వార్తలు, లివబిలిటీ గురించి మా క్యూరేటెడ్ న్యూస్ అనాలిసిస్ ద్వారా తెలుసుకోండి. సరే, మరి మొదలు పెడదామా? ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల మీద బాగా ఫోకస్ పెట్టినట్టుంది. హెచ్ఏఎం రోడ్ల ప్రాజెక్ట్ అంటున్నారు. అవును, ఇది చాలా పెద్ద విషయం. ఏకంగా 6,478 కోట్లతో 5,190 కిలోమీటర్ల రోడ్లు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగానా? అంతే. ఫస్ట్ ఫేజ్ లో 373 రోడ్లు, 17 ప్యాకేజీలుగా టెండర్లు పిలుస్తున్నారు. 17 ప్యాకేజ్లా? మొదట 9 అనుకున్నట్టున్నారు కదా? అవును, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రూట్స్ కి ప్రయారిటీ ఇచ్చి 17 చేశారు. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, పాత మహబూబ్ నగర్ జిల్లాలు, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలన్నమాట. అంటే ఈ కొత్త రోడ్ల వల్ల కనెక్టివిటీ పెరిగి శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కు బూస్ట్ వస్తుందంటారా? ఖచ్చితంగా. 4,840 కిలోమీటర్ పాత రోడ్లని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. ఇంకో 350 కిలోమీటర్స్ సింగిల్ లైన్లని డబుల్ లైన్ చేస్తున్నారు. సో కనెక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ల్యాండ్ వాల్యూస్ పెరిగే అవకాశం ఉంది. రోడ్లతో పాటు రైల్వే స్టేషన్ల మీద కూడా ఫోకస్ ఉంది. ఉప్పుకూడ స్టేషన్ కి మేకోవర్ అట. అవును, 26.8 కోట్లతో ఇది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద వస్తుంది. తెలంగాణలో మొత్తం 40 స్టేషన్లని డెవలప్ చేసే ప్లాన్ ఇది. ఓ అలాగా. ఉప్పుగూడలో కొత్త ఎంట్రీ, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ ఇవన్నీ వస్తాయన్నట. ఎస్, రోజుకి దాదాపు 5,000 మంది వాడతారా స్టేషన్ ని. వాళ్ళకి చాలా కన్వీనియంట్ అవుతుంది. లోకల్ గా లైఫ్ స్టైల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. భూముల మార్కెట్ విలువ సవరణ. లాస్ట్ టైం పెంచినప్పుడు కొన్ని ఏరియాల్లో మార్కెట్ వాల్యూకి యాక్చువల్ ట్రాన్సాక్షన్ వాల్యూకి గ్యాప్ ఉందని ఫీడ్బ్యాక్ ఉంది. అందుకే ఇప్పుడు ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగే చోట రేషనలైజ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు. లేదు, అది కేబినెట్ మీటింగ్ తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కొంచెం అనిశ్చితి ఉంది. ఈ అనిశ్చితి వల్ల బయ్యర్స్, సెల్లర్స్ ఎలా రియాక్ట్ అవుతారు? వెయిట్ అండ్ వాచ్ అంటారా? సహజంగానే. వాల్యూస్ పెరుగుతాయో తగ్గుతాయో తెలియకుండా పెద్ద డెసిషన్స్ తీసుకోరు కదా. ఒకవేళ వాల్యూస్ పెరిగితే రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కరెక్ట్. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు అన్నీ పెరుగుతాయి. అవును. సో క్లారిటీ వచ్చే వరకు మార్కెట్ కొంచెం స్లోగా ఉండొచ్చు. ఇంకోవైపు రూరల్ ఏరియాలో ల్యాండ్ రికార్డ్స్ విషయంలో ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. నక్షా మ్యాపులు లేని గ్రామాల్లో రీసర్వే మొదలైంది కదా? ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. నిజాం కాలం నుంచి మ్యాప్స్ లేని 413 గ్రామాలున్నాయి. వాటిల్లో పైలట్ ప్రాజెక్ట్ గా 5 గ్రామాల్లో రీసర్వే కంప్లీట్ చేశారు. ఏ గ్రామాలవే? సలార్ నగర్, కొమ్మనాపల్లి, ములుగుమడ, నూగురు, షాహిద్ నగర్. డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ ఈ టెక్నాలజీ వాడారు. అంటే త్వరలో అఫీషియల్ మ్యాప్స్ వస్తాయన్నమాట. దీనివల్ల లాభం ఏంటి? చాలా లాభం. ల్యాండ్ బౌండరీస్ క్లియర్ గా తెలుస్తాయి, ట్రాన్సాక్షన్స్ ఈజీ అవుతాయి, డిస్ప్యూట్స్ తగ్గుతాయి. భూదార్ నంబర్ కూడా ఇస్తారంటున్నారు. అవును, ప్రతి ల్యాండ్ పార్సెల్ కి ఒక యునిక్ ఐడి ఇచ్చే ఆలోచన కూడా ఉంది. ఇది రూరల్ ల్యాండ్ మార్కెట్ కి మంచి స్టెబిలిటీ ఇస్తుంది. ఇక లీగల్ విషయాలకొస్తే కంచ గచ్చిబౌలి కేసు ఏమైంది? ఆగస్టు 13కి వాయిదా పడిందా? అవును, వాయిదా పడింది. స్టేట్ గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టులో. ఇక్కడ చీఫ్ జస్టిస్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఏమన్నారు? అభివృద్ధి పేరుతో రాత్రికి రాత్రే 30 బుల్డోజర్లు పెట్టి అడవిని పాడు చెయ్యలేరు అని. అంటే డెవలప్మెంట్ అనేది ఎన్వైరన్మెంట్ కాస్ట్ తో రాకూడదని గట్టిగా చెప్పారు. మరి గవర్నమెంట్ వాదన ఏంటి? వాళ్ళు అది అసలు నోటిఫైడ్ ఫారెస్ట్ ల్యాండ్ కాదంటున్నారు. సో డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్ ఆర్గ్యుమెంట్ నడుస్తోంది. దీనివల్ల ఆ ఏరియాలో లీగల్ అన్సర్టనిటీ ఉంది. అది రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. అలాగే ఏవి ఇన్ఫ్రాకాన్ మోసం కేసులో ఇంకో అరెస్ట్ జరిగిందట. అవును, ఇంకో డైరెక్టర్ తిమ్మిరి శామ్యూల్ అరెస్ట్ అయ్యారు. మొత్తం ఫ్రాడ్ అమౌంట్ సుమారు 25 కోట్లకు చేరినట్టుంది. ఇది ప్రీ లాంచ్ బైబ్యాక్ స్కీమ్స్ పేరుతో జరిగిందనుకుంటా. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన డ్యూ డిలిజెన్స్ చాలా అవసరమని ఇది మళ్లీ గుర్తు చేస్తోంది. మొత్తానికి చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ చాలా డైనమిక్ గా ఉంది. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్, మరోవైపు ల్యాండ్ వాల్యూస్ పై అనిశ్చితి, ఇంకోవైపు లీగల్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్ని కలిపి మార్కెట్ ని షేప్ చేస్తున్నాయి. మరి ఈ పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టులు, ల్యాండ్ వాల్యూ మార్పులు ఇవన్నీ కలిసి హైదరాబాద్ డెవలప్మెంట్ మ్యాప్ ని భవిష్యత్తులో ఎలా మారుస్తాయి? అదే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న. గ్రోత్ కి సస్టైనబిలిటీకి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తారో అనేది చూడాలి. ప్రభుత్వం, డెవలపర్లు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, అది చాలా కీలకం. నిజమే. ఈ విశ్లేషణ మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. మరో టాపిక్ తో త్వరలో